నేను 2019 నుంచి 2024 ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అందరి ముఖ్యమంత్రులు కలుపుకుంటే అందరి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అన్న కూడా మా ఇష్టమైన అభిమాన రాజకీయ నాయకుడు అన్నను కలుపుకుంటే కూడా అన్నీ కలుపుకొని కూడితే కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మేము పంచినంత భూమిని 50% ఇలాకపోయినారు మొత్తం 70 ఏళ్ళలో 70 ఏళ్లలో. రాజశేఖర రెడ్డిని తీసేసి చూస్తే 5% ఇలే. అన్నను కలుపుకుంటే ఓ 40 పైసలకు వస్తారు, అన్నను తీసేస్తే 5 పైసలు ఇలే. 500 ఎకరాల భూమిని వంచినాం మేము. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మీరు డీగేట్ పట్టాలు మీరు 5,000 ఇలే. 24,000 మందికి మేము డీగేట్ పట్టాలు కాదు ఇచ్చింది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం. నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి నీకు అమ్ముకుండే స్వేచ్ఛను అధికారాన్ని కల్పిస్తూ ఇచ్చినాం. 24,000 మందికి 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నాం. 4-5 వేల ఇల్లు పూర్తి చేసినాం. మిగతా ఇళ్లను కూడా మరొక 6 నెలలు పూర్తి చేసి ఇవ్వబోతున్నాం. నా ఊర్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలకు 56 కోట్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. 56 కోట్లు ఓన్లీ పాఠశాలలకు. నాడు నేడు మన బడి కింద మౌలిక వసతులకు మాత్రమే, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బల్లలు, బెంచీలు, బోర్డు, బాత్రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 56 కోట్లు ఇచ్చి కార్పొరేట్ స్థాయి స్కూళ్ళ కంటే గొప్పగా అమెరికాలో ఉండే స్కూళ్ళలాగా నా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉండే స్కూళ్ళన్నీ బాగు చేసినాడు. 56 కోట్లు నా ఊరికి ఇచ్చినాడు, స్కూళ్ళు బాగానే. మూడవది నీళ్లు. 150 కోట్ల రూపాయలు పెట్టి అమృత్ అనే పథకం ద్వారా జనరల్ ఫండ్ 85%, అంటే ప్రొద్దుటూరు పురపాలక సంఘ నిధుల నుంచి 85% నిధులతో ఈ ఊరికి శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించినాడు రాచమల్లన్న. శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరా నుంచి ప్రొద్దుటూరుకు పెద్ద కుళాయిల దగ్గరికి నీళ్లు తెచ్చి నీటిని శుద్ధి చేసే పరికరాలు అక్కడ బిగించి పాత 13 వాటర్ ట్యాంకులు, నేను కట్టిన కొత్తవి 4 కలిపితే 17 వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ఆ వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీళ్ళు అందిస్తున్నాం. ఉదయం పూట కావలసినన్ని నీళ్లు, శుద్ధి చేసిన నీరునిచ్చినాం. సో ప్రొద్దుటూరు టౌన్లో నీటి సమస్య లేదు ఇప్పుడు. శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే